హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కారుమూరి కిచెన్లో సజ్జ బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి. బెల్లంతో చేసుకున్నవి ఇలా పొంగుతూ వస్తాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. బెల్లంతో షుగర్ పేషెంట్లు కూడా తినవచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంతో ఇష్టంగా తినే పాతకాలం అమ్మమ్మల కాలం నాటి ఈ సజ్జ బూరెల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంతో హెల్తీగా ఉంటాయి మన బాడీకి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ముసలి వాళ్ళకి కూడా ఎంతో హెల్తీ అయిన ఆహారం ఇది. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. వంట తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలిగి సజ్జ బూరెల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కానీ వంట నచ్చినట్లయితే మరలా ఈ వీడియోల కోసం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. కావలసిన పదార్థాలు: కేజీ సద్దలు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న సద్దలు. ఇవి నీట్గా కడిగి ఆరబెట్టుకున్నాం. ఒక 2-3 గంటలు నీళ్ళలోని ఫ్యాన్ వేసి ఆరబెట్టుకోవాలి, ఎండలో కాకుండా, తడి లేకుండా. ఈ విధంగా ఆరబెట్టుకున్న సద్దల్ని మిక్సీ బట్టి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దీనిలోకి 100 గ్రాములు ఎండు కొబ్బరి, 5-6 యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. 1/2 కేజీ బెల్లం పౌడర్ చేసుకోవాలి. మనం తీసుకున్న సజ్జల్ని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. మరీ మెత్తగా కాదు, మరీ బరకగా కాకుండా ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఒక బేషన్లోకి తీసుకొని కేజీ సజ్జలకి 1/2 కేజీ బెల్లం ఈ విధంగా తీసుకొని కరిగించుకోవాలి. కరిగించి కొంచెం చిన్న గ్లాసు నీళ్లు పోసి కరిగించి దీనిలో పోసుకోవాలి ఆ వాటర్. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి, యాలకుల పొడి, ఈ సజ్జపిండి వేసి కలుపుకోవాలి బాగా. ఇట్లా కలుపుకున్న తర్వాత ఈ బెల్లం కరిగించుకొని పిండిలో కలుపుకుందాం. కరిగించిన తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని పిండిలో బాగా కలుపుకోవాలి. స్వీట్లో సాల్ట్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లాన్ని ఇలాగా వడకట్టుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి, అంతా ఒకేసారి పోయకుండా. ఈ విధంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోవాలి బాగా. మనం చపాతీ ముద్దలా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని
ఈ విధంగా పిండిని గారెలా ఒత్తుకొని వేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి. ఈ విధంగా పొంగుతూ పైకి వస్తాయి సజ్జబూరెలు. ఈ విధంగా కాలినట్టు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. ఇంకా టేస్టీగా ఉంటాయి. బెల్లంతో చేసుకున్నవి ఇలా పొంగుతూ వస్తాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. బెల్లంతో షుగర్ పేషెంట్లు కూడా తినవచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంతో ఇష్టంగా తినే పాతకాలం అమ్మమ్మల కాలం నాటి ఈ సజ్జబూరెల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంతో హెల్తీగా ఉంటాయి మన బాడీకి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ముసలి వాళ్ళకి కూడా ఎంతో హెల్తీ అయిన ఆహారం ఇది. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. వంట తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలిగి సజ్జబూరెల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కానీ వంట నచ్చినట్లయితే మరలా మరి వీడియోల కోసం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.